కనిపించినంత దూరం ఇసుక మేటలే. భానుడి భగభగలకు తాళలేని పరిస్థితి. వాన అడ్రస్ ఉండదు, చెట్లు మొల్చే పరిస్థితి ఉండదు. ఇది ఆఫ్రికాలోని సహారా ఎడారి పరిస్థితి. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారుతోంది. ఇసుక మేటలు పచ్చగా మారుతున్నాయి, ఆ ప్రాంతం అంతా గ్రీనరీగా మారుతోంది. అయితే ఇది అసలు సంతోషించాల్సిన విషయం కాదంటున్నారు. ఎందుకో చూద్దాం. సహారా ఎడారి దాదాపు 92 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సుదీర్ఘమైన ఎడారి. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. నిత్యం ఇసుకతో కప్పుకుపోయి ఉండే సహారా ఎడారిలో ఇప్పుడు చెట్లు మొలుస్తున్నాయి. అసలు వానన్నదే గురువుని ప్రాంతంలో ఏకంగా 500 రెట్ల వర్షపాతం నమోదవుతోంది. లేటెస్ట్గా నాసా రిలీజ్ చేసిన శాటిలైట్ ఇమేజెస్ చూస్తే అక్కడి పరిస్థితులు ఎంతలా మారాయో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడి ప్రాంతం పచ్చగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల చిన్నపాటి సరస్సులు కనిపిస్తున్నాయి. దీంతో పర్యావరణవేత్తల ఫోకస్ మొత్తం అటు సహారా మీదకి షిఫ్ట్ అయింది. నిజానికి కొన్ని వేల ఏళ్ల క్రితం సహారా ఎడారి అంటే అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఎడారులన్నీ కూడా ఒకప్పుడు పచ్చగానే ఉండేవి, అక్కడ నదులు ప్రవహించేవి. కానీ కొన్ని వేల ఏళ్లకి అక్కడ నదులు ఎండిపోవడం, వర్షపాతం తగ్గిపోవడంతో అవి ఎడారులుగా మారిపోయాయి. ఇంకా కొన్ని వేల ఏళ్ల ముందుకు వెళితే అక్కడ మంచు కూడా కురిసేదని చెప్తున్నారు సహారాలో. ఇది పాస్ట్. ప్రజెంట్ కూడా సహారా గ్రీన్గా మారుతుంది. ఫస్ట్ దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. సహారా చుట్టూ ఉండే దేశాలు మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియాతో పాటు మరికొన్ని దేశాలు ఉన్నాయి. నిజానికి ఈ దేశాల్లో ఎప్పుడో ఒకసారి కానీ వర్షాలు కురవు. బట్ రీసెంట్గా భారీ వర్షాలు కురిశాయి. అవి కూడా అతి భారీ వర్షాలు. సాధారణం కంటే 500 రెట్లు, సాధారణం కంటే 500 టైమ్స్ ఎక్కువగా కురిశాయి వర్షాలు. ఈ వర్షాల దెబ్బకు ఆఫ్రికాలోని 14 దేశాల పరిధిలో 1000 మందికి పైగా మృతి చెందారంటే తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. 4 లక్షల మంది ఆఫ్రికన్ల జీవితాలు చల్లా చెదురయ్యాయి. ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగానే సహారా ఎడారిలో ఈ మార్పు మొదలైంది. ఇంత భారీ వర్షం మొత్తం కేవలం 2 రోజుల్లో కురిసింది. తెల్లగా ఉండాల్సిన ఎడారి పచ్చగా మారిందని ఆనందపడుతున్నాం, కానీ ఇది అస్సలు మంచిది కాదంటున్నారు పర్యావరణవేత్తలు. క్లైమేట్ చేంజ్ కారణంగా ప్రకృతిలో వస్తున్న మార్పులే ఉత్పాతాలకు కారణం అంటున్నారు వారు. ఓషన్ టెంపరేచర్స్ బ్యాలెన్స్ తప్పుతున్నాయి. సముద్రాల్లో గ్లేషియర్స్ అంటే మంచు పర్వతాలు, మంచు ఖండాలు కరిగిపోతున్నాయి. నిజానికి ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ వద్ద పరిస్థితులు మారుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలకు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. బటర్ఫ్లై థియరీ లాగా ఇక్కడ పరిస్థితులు మారితే దాని ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా మిగిలిన దేశాలపై ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అమెజాన్ రైన్ ఫారెస్ట్పై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు. అదేంటి, ఆఫ్రికాలోని సహారాలో పరిస్థితులు మారితే సముద్రం అవతల 6000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెజాన్ ఫారెస్ట్పై ఎఫెక్ట్ ఏంటి అనుకుంటున్నారా? కానీ ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. అయితే ఈ మార్పు వెంటనే కనిపించకపోవచ్చని, మెల్లిమెల్లిగా పరిస్థితుల్లో మార్పు వస్తుందని చెబుతూ ఉన్నారు. అయితే సహారా ఎడారి మళ్ళీ ఆకుపచ్చగా మారుతుందని సైంటిస్టులు ఇప్పటికే చెప్పారు. అయితే దీనికి ఇంకా 12,000 ఏళ్ల సమయం పట్టొచ్చనేది ఒక అంచనా, అంటే గతంతో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే. బట్ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు కనిపించడం నిజంగా టెన్షన్ పెట్టే విషయమే. అంటే వాతావరణ పరిస్థితులు మనం అనుకున్న దానికంటే చాలా వేగంగా మారుతున్నాయి. నిజం చెప్పాలంటే మనం వాటిని మారేలా చేస్తున్నాం. అమెరికాలోని డెత్ వ్యాలీలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అమెరికాలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేది ఈ డెత్ వ్యాలీలోని. కనుచూపు మేరలో ఒక్క చెట్టు కూడా కనిపించదు, కేవలం రాళ్ళు, రప్పలు, తుప్పలు తప్ప. యాక్చువల్గా ఇక్కడ బ్రతకడం చాలా కష్టం, అందుకే దీన్ని డెత్ వ్యాలీ అని పేరు వచ్చింది. బట్ ఇప్పుడు అక్కడ కూడా చెట్లు కనిపిస్తున్నాయి, పూలు పూస్తున్నాయి. డెత్ వ్యాలీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఈ మార్పుకు కారణం. నీరన్నదే ఎరగని ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. నిత్యం పచ్చగా ఉండే ప్రాంతాల్లో కరువులు కనిపిస్తున్నాయి. అంతెందుకు, మన దగ్గర పరిస్థితులను తీసుకుందాం. ఇండియాలో ఉదయం వర్షం దంచి కొడుతుంది, మధ్యాహ్నం భరించలేనంత ఎండ కొడుతుంది. విచిత్రంగా ఉంటుంది వాతావరణం. చలికాలం ఎండ కొడుతుంది, ఎండాకాలం ఒకసారి చలి పెడుతుంది, వర్షాకాలం విపరీతమైన చలి పెట్టే రోజులు ఉంటాయి, ఎండాకాలం మళ్ళీ వర్షాలు పడుతూ ఉంటాయి. ఒక సీజను ఒక నెలలో వస్తుందంటే దానికంటే ముందే వచ్చేస్తుంది. సో క్లైమేట్ షిఫ్ట్ కనిపిస్తోంది. ఇప్పటికైనా అందరూ మేల్కొని ప్రకృతిని కాపాడుకోకపోతే ముందు ఇలాంటి పరిణామాలు చాలా చూడాల్సి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్నే పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.